ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది మిక్స్డ్ ఫీలింగ్స్, ఏదో జరుగుతుంది. నిన్న సాయంత్రం ఏమో అబ్బా వైల్డ్ కార్డ్స్ లో పెద్ద పసలేదు అనుకున్న వాళ్ళు, అమ్మో వీళ్ళేంద్ర ఇంత వైల్డ్ గా ఉన్నారు, అసలు తట్టుకోలేనంత వైల్డ్ గా ఉన్నారు, ఒక్కసారి బీపీలు షుగర్లు మళ్ళీ రైజ్ అయిపోయాయి. ఎవరినో చూస్తుంటే ఏంటో కోపం వస్తుంది, ఎవరెవరికి మాట్లాడింటే బీపీ ఎక్కుతుంది, ఇలాంటివి మళ్ళీ కొద్దిగా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను మీకైతే. ఎస్, బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేశాడు. వచ్చిన వాళ్ళ గురించి మనకు ఎక్కువ తెలియదు కానీ చాలా పద్ధతిగానే వచ్చారు, ప్లాన్డ్ గా వచ్చారు. కొన్ని హైలైట్స్ చెప్తాను, చెప్పండి దీని తర్వాత టాపిక్ లోకి వద్దాం. బయట నుంచి వచ్చేవాడు చాలా చెప్తాడు, ఇది వాస్తవా కదా. ఆట చూసి వచ్చేవాడికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక ఆట ఆడుకునే సౌలభ్యం ఉంటుంది. సో ఆటను చూచారు కాబట్టి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుని అక్కడ మాటలు ఉంటాయి. ఎందుకంటే మనము బయట ఆడియన్స్ కి ఏది నచ్చదో ఆ టాపిక్ మాట్లాడాలి, ఆడియన్స్ ఎవరి మీద అయితే ఫేవరబుల్ గా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడాలి. ఇది సింపుల్ గేమ్, అది చాలా నార్మల్. వీళ్ళు కూడా వెళ్ళి దివ్య గురించి చెప్పింది అదే, వీళ్ళు చేసేది అదే. ప్లస్ ఏంటంటే కొంత వైల్డ్ బిహేవియర్ అన్నది రావాలి, స్కిన్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలన్నది ఇది టాపిక్, ఇది హైలైట్ అక్కడ. ప్రస్తుతానికి ఒక విషయం అయితే మాట్లాడదాం. ఎక్కడో వచ్చిన వాళ్ళందరూ కొంతమంది మీద కాన్సన్ట్రేట్ చేశారనిపిస్తుంది. నెంబర్ 1 కళ్యాణ్, నెంబర్ 2 తనూజ, దివ్య, ఇలా ముగ్గురు. తనూజ కూడా, తనూజ మీద, అట్లానే కళ్యాణ్ మీద, అలానే దివ్య మీద. గొప్ప విషయం ఏంటంటే బంధాలని బకరా అవుతున్న భరణి, మళ్ళీ భరణి మీద పాజిటివ్ ఉంది. భరణి ఆటపోతుంది, భరణి ఆడ చెడిపోతున్నారే తప్ప, సో భరణి పేరు చెప్పుకుంటూ మళ్ళీ వీళ్ళ మీద కొంత ఒక నెగిటివ్ వస్తుంది. బయట బాగున్న సంజనా గారి మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. రీతుని డెమన్ విడగొట్టాలి, ఎట్లయినా డెమన్ ఆటను బ్రహ్మాండంగా చేయాలని ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇట్లాగా ఒక మైండ్ గేము ఇమాన్యుయల్ టచ్ చేయకూడదు, ఎమ్ముకు చాలా మంచిగా ఉండాలి. వీక్ కంటెస్టెంట్స్ అయినా రాముని సుమని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్తో ఆడగలుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక విషయం కొద్దాం. ఫస్ట్ ఎవరిది? మాధురి. ఎవరు? మాధురి గారు. అలానే కళ్యాణ్. నాకైతే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను. ఆమె వచ్చారు, కూర్చోమని కుర్చీ కూడా లాగాడు. బిందులా ఆమె ఎవరు? దివ్య లాగింది, కళ్యాణ్ కూడా లాగాడు. దివ్య చెప్పింది తను లాగాడు, కూర్చోండి మాట్లాడదాము అని. అంతవరకు ఎక్కడ తప్పేం కనపడలే. ఆమె వెంటనే ఏంది, కూర్చోకపోతే చెప్పవా నువ్వు? మేబీ ఆమె వంట బిజీలో ఉండొచ్చు, అడగచ్చు. కానీ చేసిన టోన్ ఆమె ఒప్పుకుంది మధ్యలో గొడవలో. నేనేమి వేరేలా మాట్లాడతాను లేదు, నేను టోన్ నేను ఏదో మొత్తం మధ్యలో గొడవలు అంటున్నామన్న టోన్ తేడా ఉందంతే తప్ప నా మాటలు ఎక్కడ ఇది లేదని చెప్పింది. ఎస్, ఆ టోన్ కన్ఫర్మ్గా అవతల వ్యక్తి కొంత ఇదే. అప్పటికి బాగానే ఉన్నాడు. ఇంకా వాడిని నేను స్నానం చేసి వస్తానని చెప్పింది, వెయిట్ చేస్తానని చెప్పింది. మీరు వచ్చి మాట్లాడంగానే అదే కూర్చోబోచ్చు చెప్పాలంటే ఇంకా మీరు అలా మాట్లాడితే వేరే రకంగా అక్కడ వేరేలా మాట్లాడతామంటే ఆమె కొద్దిగా ట్రిగ్గర్ అయింది అక్కడ. నిజంగా వేరే అంటే ఇంకేం మాట్లాడుతావు నాతో? ఆమెకు అప్పుడు ట్రిగ్గర్ అవ్వాలా, వంటగా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పదం బాగా వెంటాడింది ఆమెని. ఏంది వేరేలా మాట్లాడుతా అంటున్నాడు, ఏంది అక్కడ బయట తనకున్న స్టేటస్ ఉంటుంది, ఒక ఇగో ఉంటుంది అన్నమాట, ఒక లాయల్టీ ఉంటుంది ఆ మనిషికి. ఆమె అది బాగా తీసుకుంది. ఏ రేంజ్లో తీసుకుందంటే వీడు ఎవడు అసలు నన్ను వేరేలా మాట్లాడతాడంటే ఇది నాతో అనే ఒక టైప్కి వెళ్ళిపోయింది ఆమె. అది ఆమెకి బాగా గుర్తొచ్చి ఏంది అర్థం ఏంటి నువ్వు అసలు ఏంది వేరేలా మాట్లాడతా అర్థమైంది, ఏమనుకున్నావు నీ గురించి అనే ఒక టైప్ ఆఫ్ బిహేవియర్కి వెళ్ళింది. కానీ ఆమె గమనించాల్సింది ఏంటంటే వేరేలా అంటే ఏంటంటే మీరు ఎలా మాట్లాడుతున్నారో నేను అంతేలా మాట్లాడాల్సి వస్తుంది. మీ మాటలో ఆ వెటకారం కనపడింది, ఎక్కడో చిన్నది అని చెప్పేసి. నాకు అక్కడ ఫస్ట్ లేదు కళ్యాణ్ ఎక్కడ తప్పనిపించదు. తర్వాత ఆ అబ్బాయి మాట అంటాం, ఇంకా కూడా తర్వాత ఎమోషన్ అయిపోయి అబ్బాయి మళ్ళీ వాయిస్ రేస్ చేశాడు. ఏమో మాట్లాడుతున్నావు ఆ అబ్బాయి కూడా రేస్. నేను అనేది కూడా పొద్దున వీళ్ళిద్దరు మాట్లాడుతుంది అదే కనుక కళ్యాణ్ నార్మల్ గా మాట్లాడితే కళ్యాణ్ ఇంకో రకంగా ఉండేది. ఒకటి కళ్యాణ్ సారీ చెప్పాడు, చెప్పాడు. ఆమె తర్వాత ఆ విషయాన్ని ట్రిగ్గర్ అయింది. ఆ విషయం దగ్గర పట్టుకొని ఏంటి వేరే మాట్లాడుతున్నా వేరే. ఇప్పుడు నువ్వు మాట్లాడే విధానమే కదండి, మీరు కూడా టక్కన టోన్ చూడగా ఎదురుడికి ఏమనిపిస్తుంది, ఏంటి ఇలా మాట్లాడుతుంది దివ్య అనేసి కూడా. మీరు గొడవ పడడానికి వచ్చారు, గొడవ పడతాను రాలే మేము అని చెప్పి. కానీ ఏ మాటగా మాట్లాడాలని చెప్పుకోవాలి. ఫస్ట్ సెకండ్ టైం పిలిచినప్పుడు కొంత తగ్గాడు. ఎవరు?
కళ్యాణ్ వాయిస్ తగ్గింది, ఇవే మాట్లాడితే మీరు ఎలా మాట్లాడి అలా మాట్లాడతానని. కానీ ఆమె ఇంకా రెచ్చిపోయిన వాయిస్ చేసిన తర్వాత దివ్య పట్ట మాట్లాడేస్తుంది. ఆ మాట అన్న తర్వాత మాధురి గారు తగ్గారు. నిజం, మాధురి గారి వాయిస్లో కూడా తగ్గింది. ఎందుకంటే చాలా క్లియర్గా దివ్య అలా మాట్లాడమాకండి మీరు అని చెప్పేసి, ఇలా చేయండి, ఇలా మీరు మాట్లాడమాకండి, మీరు చెప్పేది వినండి, మేము ఆగాం మీకోసం అన్ని చెప్పిన తర్వాత కొంత స్టేబుల్ అయ్యారు. కానీ తను నిలబడ్డారు, ఆమె మాట మీద నిలబడ్డారు, వీళ్ళ మాట మీద నిలబడ్డారు. మధ్యలో ఏది అసలు ఎందుకు కూడా వచ్చింది సింపుల్ గా ఏంటంటే ఫస్ట్ లో మీరే వచ్చి తీసుకోవాలని. ఈమెమంటది నేను మీకు ఆల్రెడీగా 1 hour వెయిట్ చేస్తాను నేను. ఆమెమంటది వాష్రూమ్స్ ఖాళీగా లేవు, సాంగ్ అవ్వగా పైసలు వచ్చాను నేను, మీరు ముందే పెట్టుంచుకోవచ్చు కదా అని. వీళ్ళేంటి మీరు స్నానం చేసి రాకుండా అనే ఒక టార్గెట్. నేను స్నానం చేయకుండా పెట్టిన ఒక విషయం, నువ్వేం చేస్తున్నావు, నువ్వు రావాలి కదా, నువ్వు చేసుకోవాలి కదా అని. అసలు అక్కడ ఏమీ లేదండి. అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అని అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఆ కాసేపు అయితే కనపడదు, అసలు తెలియలేదు మనకి, అది ఎపిసోడ్ అది చూపించలా. ఫస్ట్ మార్నింగ్ లేవగానే మార్నింగ్ సాంగ్ రాగానే ఆ వాష్రూమ్లోకి వెళ్ళిపోతారు, ఏది డైరెక్ట్ స్నానం చేయడానికి వెళ్ళిపోతారు. బ్రష్ చేసి స్నానం చేసేటప్పుడు ఎవరో వాష్రూమ్లో ఉంటారు, అక్కడ వెయిట్ చేస్తారు ఒక 10 minutes, వెంటనే స్నానం చేస్తారు. ఆ 10 minutes వాళ్ళకి 1 hour వెయిట్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి ఎవరు దివ్య కూర్చొని ఉంటుంది. ఏంటి ఒకళ్ళు కూడా లేరు అంటే అక్కడ 4 ఉన్నారు కిచెన్ టీంలో ఉండేవాళ్ళు. అక్కడ ఆల్రెడీ సుమన్ శెట్టి గారు నించోని టీ ఎలా పెట్టాలా చెప్పేసి దివ్య ఇచ్చేస్తుంటే చెప్తుండేవాడు. కానీ వాళ్ళకంటూ నేను చెప్పా కదా, వాళ్ళకంటూ కొంతమందికి కొన్ని ఇది ఉంటుంది. ఏంటి, స్నానం చేసే వంటగదిలోకి వెళ్ళాలి, స్నానం చేసే వంట చేయాలి అన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏమో నైట్ వేరు మీద ఉంటారు కదా, అది స్నానం చేసిన తర్వాత కనపడాలన్న ఆలోచన ఉంటుంది. ఆమె ఉద్దేశం తప్పలేదు, ఆమె ఇంటెన్షన్ కరెక్ట్. వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే ఏంటిది ఇలా మాట్లాడుకోవడం, ఎలా మాట్లాడుకోవడం, ఇంతవరకు అందించకపోతే ఎలా అని వీళ్ళు మాట్లాడుకుంటారు. దివ్య చేసే తప్పేందంటే దివ్య అదేదో రూల్ గా చెప్పింది. రూల్ అంటే ఏంటంటే ఇంకా రాలేదండి, అసలు రావాలి కదా, అదేదో ఒక స్ట్రిక్ట్ గా ఫాలో అయినట్టుగా పదం ఉంటది. ఆటోమేటిక్ గా వినేవాడికి ఏమైపోతుంది, లేచి 2 గంటలు అయింది, వాళ్ళు లేచి 2 గంటలు కదా, ఆమె వెంటనే అసలు ఎక్కడ కనపడదు. ఇంకా వాష్రూమ్ నుంచి డైరెక్ట్ గా వంటగదిలో డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఆమె. ఎక్కడ ఆమె వచ్చినప్పటికి వీళ్ళు ఎవరు ఉండరు, ఎవరు దివ్య ఉండరు. డెమోన్ దగ్గరకు వచ్చి రెమో తొందర పిడికలు తొందర అంటే కలుపుదామా అని అంటూ ఉంటాడు. అంటే తొందరగా కలిపేద్దాం, ఇప్పుడు నేను వాష్రూమ్లోకి వెళ్తే నన్ను హడావుడి చేసేసారు రమ్మని చెప్పేసి ముందు కానీ అని అంటే చేద్దామా, వాళ్ళు వచ్చే వరకు ఆగుదామంటావా నువ్వు అని చెప్పేసి అడుగుతారు డెమో అని. అవును అంటే సరే నీ ఇష్టం, నాకేముంది కూర్చుంటానని చెప్పేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. కనీసం ఆమె అరగంట సేపు కూర్చున్నా ఎవరు రారు. ఇక్కడ ఏంటంటే ఆమె చేసింది తప్పు అని చెప్పట్లేదు, ఏమని చెప్పట్లేదు. అక్కడ విషయం స్టార్ట్ అవ్వడానికి కొంత ఆమె టోన్ అనేది కారణమయ్యింది అంతే. నెంబర్ 2 ఏంటంటే దివ్య కూడా తప్పు చేస్తుంది. మీరు మాత్రం ఏం చేశారు, ఇప్పుడు చిక్కుడు బీన్స్ ఏం చేశారు అని ఏం చేస్తారు మాత్రం పాపం. అది సుమన్ శెట్టి గారు కోసారు, అది ఎవరు కోయలేదు. అది ఇంకా చిన్న మొక్కలు కోసేసుకొని ఇచ్చేయాలి అని చెప్పి అక్కడ ఏంటంటే మాటకి మాట సమాధానం చెప్పాలి. ఆమె వాయిస్ బాగా హర్ట్ అయింది వీళ్ళు కూడా. ఇప్పుడు ఎలా అయితే ఈ అబ్బాయి మాట నేను కూడా వేరేలా మాట్లాడాలి అని ఒక టోను ఆమెను ఎలా హర్ట్ చేసేసిందో, ఆ స్టేటస్ లో ఉన్న ఏదో సేమ్ ఈమె ఆ టోన్లో ఒక ఆధిపత్యం కనపడుతుంది. ఆ ఆధిపత్యం అన్నది ఏం చేస్తుందంటే వాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఏమితో మేము ఎందుకు మాట్లాడాలి, ఆమె కూడా నడుస్తుంది. ఇప్పుడు మధ్యలో ఒకసారి పవన్ ఏం చేస్తారు, గట్టిగా రవంగానే ఈ నడుస్తున్నావు ఎందుకు నువ్వు టక్కన వాయిస్ టక్కన. అలానే దివ్య కూడా అక్కడ ఒకనొక సందర్భంలో ఆమె టోన్ని తీసుకోలేకపోయింది అమ్మాయి. కొంత ఆత్మాభిమానం ఉంటుంది కదా, ఇప్పుడు ఈమెకి ఎంత ఆత్మాభిమానం ఉంటుందో ఎదుటివాడికి అంత అభిమానం ఉంటుంది కదా. అక్కడే మీరు అబ్జర్వ్ చేయండి, 2 వ్యక్తుల ఆత్మాభిమానాలు బయటకు వచ్చేసరికి టోన్లు తగ్గినాయి. మీకు ఉంటుంది, తప్పేం లేదు దానిలో. ఒక్కొక్కసారి రైటా రాంగా కాదు, ఆ వాయిస్ మనం తట్టుకోలేం. ఒక్కోసారి మనం ఎదురొస్తుంది, భయపడేవాడు ఏం చేస్తాడు, తగ్గిపోతాడు. కొద్దిగా స్ట్రాంగ్ వాయిస్ ఉన్నాడు ఏం చేస్తాడు, మాటకి మాట సంబంధం చెప్తాడు. అక్కడ రైటా రాంగా పక్కన పెడితే 2 వ్యక్తుల యుగం అనమాట అది. 2 వ్యక్తుల ఆధిపత్యం టోన్, ఒక టోన్ ఇంకో టోన్ తట్టుకోలేకపోవడంలో వచ్చేది అన్నమాట. ఆ తర్వాత ఆమెకు అర్థమయ్యి కొంత ఆమె కూడా ఎమోషనల్ అయింది. ఈ మధ్యలో ఉన్న వాళ్ళంతా కొంత ఇది చేశారు, అయిపోయింది. సరే, ఇది అంటారు కదా టీ కప్పులో తుఫాను అని, ఇది కుర్చీలో తుఫాన్ అన్నమాట. కుర్చీ లాగి కూర్చోమన్నందుకు స్టార్ట్ అయిన పదం ఇది. ఆమె ఏంది, కూర్చోపోతే చెప్పరా, ఆడికి వెళ్ళాలా, ఇప్పుడు నిన్ను గౌరవించారు కదా, మిమ్మల్ని ఏమన్నారు, కూర్చోమనే చెప్పారు కదా, కూర్చోండమ్మా అన్నారు కదా, తప్పేముంది దానిలో, తెలియకేం కాదుగా. మధ్యలో మాట అంటాడు ఏమని, నేను కెప్టెన్ని మీరు చేయాలని. అది తప్పు అసలు. నువ్వు బాసు కాదు, నువ్వు కెప్టెన్వి, నేను కెప్టెన్ కాబట్టి నువ్వు కూర్చోమనాలనా తప్పు, అది తప్పు. అలా అని చెప్పి నువ్వు కూర్చోమంటే నేను కూర్చోవాలి, నుంచోవాలి చెప్పడం కూడా తప్పే. ఇద్దరిది తప్పే. అక్కడేమో నేను కెప్టెన్ కాబట్టి మీరు కూర్చోవాల్సిన తప్పు. అలానే
నేను కూర్చోను, నువ్వు కూర్చోవచ్చి చెప్పమని అనుకోవడం కూడా తప్పి. నీకు గౌరవం ఇచ్చారు, రెస్పెక్ట్ ఇచ్చారు నీకు అక్కడ. ఆ రెస్పెక్ట్ని మీరు కొద్దిగా కాదు అని అర్థం. ఇది ఒక వెర్షన్ జరుగుతుంది ఇక్కడ. కొద్దిగా కామెడీ గురించి మాట్లాడుకుందాం. గౌరవం కామెడీ కాదు, ఎంటర్టైన్మెంట్. మీరు కామెడీ అంటారు, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఒకటి అనమాట అండి, ఇది రెండు వేరు అనమాట. అసలు నేను పొద్దున్న లైవ్లో కూడా అదే చెప్పాను, వీడియో చేసినప్పుడు కూడా. అబ్బాయి అయితే చూస్తుంటే నవ్వు వస్తుంది, మామూలుగా నవ్వు రావట్లేదు. ఎలా అంటే అబ్బాయి నాకు కొంచెం వచ్చు, మీకు నాకు హెల్ప్ చేయండి, ఇది సాంగ్లా పాడితే ఇంకా నాకు బ్రెయిన్లో బాగా అర్థమైపోద్ది. ఎంత బాగా ట్రై చేస్తున్నా అంటే అబ్బాయి తెలుగులో ఒక్క క్షణం కూడా అటు పక్కకు కూడా మళ్ళట్లా. నాకు ఈ వర్డ్ ఇదేమంటారు చెప్పండి, మామూలు వర్డ్ మాట్లాడట్లా, అసలు తెలుగు మామూలు ఇంగ్లీషే మాట్లాడట్లేదు, అబ్బాయికి వచ్చిన ఏ లాంగ్వేజ్ మాట్లాడట్లా. ప్రతిదీ కూడా దీని ఏమంటారు, ఇప్పుడు ఏం చెప్పాలి నేను అని చెప్పేసి పక్కన వేరే వాళ్ళు అడుగుతున్నారు, అడిగి మాట్లాడుతున్నారు. నిన్న చూస్తే ఎందుకు పనికి వస్తాడో అనుకున్నారు, ఇవాళ మొత్తం హల్చల్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నవ్విస్తున్నాడు, యాక్టివ్ గా ఉన్నాడు. ఫిజికల్ టాస్క్ లో గట్టిగానే ఆడుతున్నాడు. ఫ్లోరా అయితే చెప్పా కదా, ఫ్లోరాతో పోల్చారు చాలా మంది. కానీ ఫ్లోరా ఏం చేస్తారు, సైలెంట్ కూర్చోండి. ఈ అబ్బాయి సైలెంట్ గా కూర్చునే రకం కాదు. టాస్కుల్లో ఫ్లోరా గారు ఏం చేయలేరు. ఈ అబ్బాయి టాస్కుల్లో ఈదిగా పిప్పి చేసేస్తున్నాడు వాళ్ళని. వాళ్ళ అమ్మాయి విందాక ఎవరు ఆయుష, ఏంటి నీ బాధ ఏంటి, నాకేమన్నాక మనం మాట్లాడుకున్నాగా ఎందుకు అంటే అబ్బాయి ఆట ఆడటానికి ఆల్రెడీ ఒకసారి అవకాశం వస్తుంది, మళ్ళీ మేము అవకాశం అడిగావుగా నువ్వేం మాట్లాడుకున్నావు, నువ్వు అడిగేది ఏం చేసావు అని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. సారీ అండి, ఇంత స్పీడ్గా నేను మాట్లాడుతుంది, బై బర్త్ డిఫెక్ట్ నేను ఏం చేయలేను. స్పీడ్గా అయితే పాయింట్స్ బాగా వస్తాయి నాకైతే. అందుకే బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టార్గెట్ ఎక్కువ భరణి చుట్టే తిరుగుతున్నట్టుంది. ఇంకా అది ఏంటంటే భరణికి మంచి చేయాలి, భరణితో బాండింగ్ పెంచుకున్న వాళ్ళకి వాళ్ళకి తప్పు అని చెప్పాలి. ఇక్కడ భరణిని వాడుకొని చేస్తున్నారా, లేదా భరణియే బంధాల్లో ఆగిపోయి ఉన్నాడా అంటే ఇప్పుడు తనుజ దివ్య, ఇప్పుడు మనకు ఫీలింగ్ ఉంది దివ్య కావాలని ఏదో చేస్తుందని, వాళ్ళకి అదే ఫీలింగ్ ఉందా? వాళ్ళకి అదే ఫీలింగ్ ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు నిన్న నామినేషన్ చేసేటప్పుడు నువ్వు అసలు ఆయన దగ్గరే ఉంటున్నావు, వేరే వాళ్ళతో నాకు ఇష్టం లేదు, నేను ఎవరితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మాట్లాడను అని చెప్పి డైరెక్ట్గా అమ్మాయి చెప్పేసింది. అది చూసావా ఎంత యాటిట్యూడ్, అని చూసావా ఎంత పొగరు. ఆ అమ్మాయి గురించి మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు అమ్మాయి మైండ్లో ఒక భయం పడిపోయింది, అమ్మాయి ఒక భయంగానే ఇదవుతుంది. కానీ ఇది కూడా ఈ 24 గంటలు ఆయన చుట్టూనే ఉన్నట్టే ఉంది, కానీ వేరే వాళ్ళతో ఉన్నట్టు వేరే వాళ్ళతో ఇచ్చేసినట్టు అది ఎక్కడ. కానీ ఇంకో పాయింట్ మాట్లాడుకోవాలి మనం అసలు మెయిన్ పాయింట్ మర్చిపోయాం. భరణి గారి ఉద్దేశం ఏంటి, భరణి గారు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఆయన ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారా, ఆయన ఎవరైతే ఆయన టార్గెట్ చేస్తారో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారా? ఇది నిజమేనా? నాకు తెలియట్లేదు. ఆయన టార్గెట్ చేస్తున్నారనే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారా? ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది 2 సార్లు జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు దివ్య బయట నుంచి వచ్చింది, దివ్య వచ్చి కూడా ఆయనలో పాజిటివ్ చూసింది. ఆయేషా బయట నుంచి వచ్చింది, ఆయేషా కూడా తనలో పాజిటివ్ చూసింది. రమ్య బయట నుంచి వచ్చింది, రమ్య గారు ఆయనలో పాజిటివ్ చూశారు. వచ్చిన వాళ్ళు ఎక్కడో తనలో ఒక పాజిటివిటీ చూస్తున్నారు. మేబీ తనుకి ఆ వే ఆఫ్ థింకింగ్ వల్ల మేబీ నాకు బాగానే ఉంది, నన్ను ఎవరైతే నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్గా మాటల్లో అర్థమవుతుంది. ఇంకోటి కూడా ఏంటంటే ఆటని సరిగా అర్థం చేసుకోవడం లేదేమో అన్న కూడా అర్థమవుతుంది అక్కడ. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్తే ఆయన ఎలా మారాలి, ఎలా అది ఆయన అది చేయట్లా, అది మారడానికి ప్రయత్నాలు చేయట్లా. ఆయన ఏంటంటే ఎలా ఉన్నా కానీ పర్లేదు వీళ్ళంతే అంటారులే అన్న ఆలోచనలోకి వచ్చేసాడు. వెంటనే మారితే బాగోదు, మళ్ళీ జనాల్లోకి ఇది వస్తుంది అని వాళ్ళు మీకు రమ్య ఒక స్టేట్మెంట్స్ పాస్ చేసింది. నెంబర్ 1, రమ్య ఫస్ట్ డైరెక్ట్ దివ్యాని టార్గెట్ దివ్యాని అనేసింది, ఏమని నేను డైరెక్ట్ చెప్పేశాను అమ్మాయికి, నువ్వు ఆట చూసుకొని వాళ్ళతోనే కొంత ఇది ఉంటున్నావు, మిగతా వాళ్ళతో ఉండట్లేదు, తను అదే స్ట్రాటజీ ఫాలో, అమ్మాయికి చెప్పేస్తాను నేను అని. నిజమే, ఆ అమ్మాయికి అంత డైరెక్ట్గా చెప్పడం మూలంగానే దివ్య చాలా భయపడింది, ఎమోషనల్ అయ్యింది, అది కాదని చెప్పుకుంది. ఆటలో కూడా కొంత మార్పు వచ్చింది. ఆమెలో కొంత అమ్మాయిలో ఒక ఇండివిజువల్ గేమ్ ఆట స్టార్ట్ చేస్తాను అంటే మళ్ళీ ఒక పక్క ఈ బంధాన్ని వస్తుంది, ఎందుకంటే ఈ బంధంలో నాది ఎమోషన్, ట్రూ ఎమోషన్ ఇది, నేను ఏదో ఆయన్ని వాడుకోవడానికి రాలేదని ఏదైనా యూజ్ చేసుకొని చేయాలనుకోవడం, అది కూడా బాగా చేస్తుంది. ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేసింది రమ్య, ఎవరి గురించి, తనూజ గురించి అను ఇంకెవరు, కళ్యాణ్. ఏమంటదంటే అబ్బాయి ఇదే పని అనుకుంటా, కనీసం తనూజ కూడా అసలు ఇది కూడా చేయట్లేదు, నేనైతే అసలు కొట్టేసేవాడిని నేను, తనూజ కూడా ఎక్కడో ఎందుకో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుందో లేదా యాక్సెప్ట్ చేస్తుంటది, లేకపోతే ఎందుకు ఉంటుంది అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇది ఇప్పుడు ఏమన్నారు మనం, ఇది రైటా రాంగ్? ఇప్పుడు మనమే చాలా మంది ఫస్ట్ 2 weeks లో కూడా నాకు సరే అన్నారు, ఏమని నీ ఆట కనపడతలేదు, చేతులు పట్టుకుంటే బయట కూడా జనం కొంత అది అలానే ఉన్నారు, తర్వాత ఆట ఆడుతున్నాడు అయిపోయింది. కానీ ఇక్కడ ఎక్కడో ఎలా ఉందంటే
బయట ఉన్న ఒపీనియన్ పెట్టుకొని లోపలికి వెళ్ళేసి సేమ్ జనాలు ఇదే అనుకుంటున్నారు కదా అని ఆ వాయిస్ని పెద్ద ప్రాబ్లం లేదంటే ఈ మాట అంటం మూలంగా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఆడియన్స్కి అదే భావన ఉంది కాబట్టి ఓ స్టేట్మెంట్ పాస్ చేయొచ్చు అని చెప్పేసి. ఇది తప్పు. ఎందుకు తప్పంటే ఒక నేషనల్ ప్లాట్ఫామ్ మీద, అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నువ్వు లోపలికి వెళ్ళావు, నువ్వు ఇంకా తెలియదు, నువ్వు బయట నుంచి చూసావు, నువ్వు అతనితో మాట్లాడితేనో అతనితో ట్రావెల్ అయితేనేమో నీకు తెలుసు తన గురించి, మేబీ కొంత అలా అనిపించుండదు, తప్పేం లేదు. అలా అని చెప్పేసి వెంటనే ఒక స్టేట్మెంట్ పాస్ చేయటం, అది కూడా ఒక ఆడపిల్ల ఇష్యూ, అక్కడ మళ్ళీ ఒక తనుజ కూడా ఉంది, మీరు ఆ ఇద్దరిని కలిపి ఒక ఇష్యూని పాస్ చేయడం అన్నది అది అంత కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. మేబీ ఉండొచ్చు, అంటే నీకు అలా అనిపించినా దాన్ని ఇంకో విధంగా చెబితే బాగుండేది, నీ లాచి కొట్టేసేవాడిని అనే స్థాయి అక్కడ దాకా వెళ్ళకూడదు. ఎందుకంటే రేపొద్దున ఇక్కడ కూడా మీరు కూడా ఇక్కడ ముందు రోజుల్లో మీకు తెలియకుండా బాండింగ్స్ ఏర్పడతాయి. అప్పుడు ఏం చేస్తారు, జనాలు పట్టుకుంటారు దాన్ని. అప్పుడు అంటే బాండింగ్స్ అంటే అలానే కాదు, ఆ బాండింగ్లో ఎక్కడో ఒక చోట మంచి కూడా ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళ చూసే బాండింగ్లో కూడా ఎక్కడో ఒక చోట ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కదా. అలానే మీరు చేస్తే రేపొద్దున ఫ్యూచర్లో మీకు సంబంధం చిన్న బాండింగ్స్ మంచి రిలేషన్స్ ఏర్పడ్డప్పుడు ఆటోమేటిక్గా మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అందులో మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు అనిపించింది అభిప్రాయం 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఆ అబ్బాయి మీద మళ్ళీ మీకు కన్సర్న్ రావచ్చు, అతని యొక్క జెన్యూనిటీ మీకు తెలియచ్చు, లేదా అతనితో మీకు ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి బయట ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని లోపల స్టేట్మెంట్ పాస్ చేయడం అన్నది అది మంచి పద్ధతి కాదు. అలా అని మేము కళ్యాణ్ అలా కాదు అని కాదు, అబ్బాయి గురించి మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే అబ్బాయి అలా చూస్తాడనో లేకపోతే అబ్బాయి అట్లాగే ఇచ్చేస్తాడు, అబ్బాయి ఫస్ట్ నుంచి మనము అదే విషయంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, కాదనట్లేదు. కానీ అలా ఒక స్టేట్మెంట్ లాగా బయట చూసి వచ్చి అలా స్టేట్మెంట్ పాస్ చేయకూడదు. అమ్మాయి అది వేరేగా చెప్పుకోవచ్చు, వేరేగా ఇచ్చేసుకోవచ్చు, అసలు దాని గురించే మనం. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్స్ వాళ్ళు పాస్ చేయకూడదు. ఎందుకు, వాళ్ళకే తెలుసు దాని నొప్పి ఏంటో, మీకు తెలుసు మీ బాధ ఏందో, దాన్ని బయట జనాలు ఎలా అర్థం చేసుకొని దానికి ఎట్లా ఇబ్బంది పెట్టారు అన్నది మీరు అలాగే చవి చూశారు. మరి అట్లా అని ఇది కూడా కదా, అసలు చేయకూడదు. వాళ్ళకే తెలుసు, మనందరికన్నా దే నో వెరీ వెల్ అబౌట్ ఇట్. ఒక స్టేట్మెంట్ ఈజీగా పాస్ చేస్తే అది ఎంత భయంకరంగా మనకి ఇబ్బంది పెట్టుతుంది అనేది వాళ్ళకే తెలుసు, అన్న వాళ్ళకే తెలుసు, వాళ్ళ లైఫ్లో చూశారు అసలు ఆ పెయిన్ని. కాబట్టి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. రమ్య తన మాటలో కొంత స్టేట్మెంట్స్ అనేవి బాగా ఆడుతుంది, మైండ్ గేమ్ ఉంది, ఫిజికల్ టాస్క్ లాస్ట్లో గేమ్లో బ్రహ్మాండంగా ఆడుతుంది, మంచి హుషారుగా ఉంది. కానీ మాటలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే నిఖిల్ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు, అబ్బాయి కూడా. నిఖిల్ మాట్లాడాడు, బాగుంది ఆ మాట. ఇక్కడికి వచ్చి బంధాలు పెట్టుకోవాలా, మనకి ఫ్యామిలీ లేరా అని, ఇవన్నీ బయట ఆట చూసి వచ్చినవి. నాకు అక్కడ ఎవరైనా సరే వైల్డ్ కార్డ్స్ గా వచ్చినప్పుడు వాళ్ళకున్న అడ్వాంటేజే అది, ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడతారు, ఖచ్చితంగా కూడా మాట్లాడతారు. ఎందుకు అంటే వాళ్ళు అలా మాట్లాడితేనే బయట జనాల్లో వాళ్ళ గురించి ఒక ఇంప్రెషన్ వస్తుంది, వీళ్ళు ఏమనుకుంటున్నారు లోపల ఉన్న వాళ్ళ గురించి అని అనుకొని మాట్లాడటంలో తప్పుడు. సంజన గురించి మాట్లాడతారు అనమాట వాళ్ళు, ఈమె కొంచెం జెన్యూన్ గా ఉన్నారు, ఉన్నట్టు మాట్లాడుతున్నారు అనగానే మాధురి గారు అంటారు ఈ అమ్మాయి ఏమో మైండ్ గేమ్ ఆడుతుంది, మైండ్ గా ఇదిగా ఉన్నారు కాబట్టి ఆమె ఆలోచన అలా ఉంది అన్నట్టు మాధురి గారు. వీళ్ళందరూ ఆమె జెన్యూన్ గా ఉంది, ఆమె మైండ్ లో ఏమనిపించిందో మనసులో ఏమనిపిస్తుందో ఏమి ఓపెన్ దాచిపెట్టు కూడా చెప్పేస్తుంది అని చెప్పి ఏం చేస్తున్నారు, చిన్న ట్రిక్ ప్లే చేస్తున్నారు వీళ్ళు. అక్కడ రమ్య ఏమంటుంది, అందరూ యూనిటీగా ఉండాలి, మన వైల్డ్ కార్డ్స్ అందరూ బయట వచ్చాం, అంత ఎవరు మాట్లాడరు, మనమే వెళ్ళాలి అని. ఇక్కడ తెలుగుగా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మాధురి గారు కానీ రమ్య కానీ లేకపోతే వీళ్ళందరూ కలిసి వాళ్ళతో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళని విడదీస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, కావాలంటే ఇప్పుడు మాధురి గారికి తనుజ బాగా దగ్గరైంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఇమాన్యువేల్ వెళ్ళేసి ఆయాష్ అని, తర్వాత కొద్దిగా రమ్య అని, అందరితో బాగుంటాడు. కొంత ఒక చిన్నగా ఇది మాధురి గారు తెలివిగా డెమల్ని బయట లాడడానికి ట్రై చేస్తున్నారు. ఇతనేమో ఎవరు మన నిఖిల్ వచ్చేసరికి కొంత భరణి గారితో వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే కొంత ఆ గ్యాప్ ని పెంచుతూ వీళ్ళు వెళ్ళి ఆ స్పేస్ లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే రేపు పొద్దున ఏదో సందర్భంలో మళ్ళీ హెల్ప్ కావాల్సి వస్తుంది, ఆ హెల్ప్ కోసము గట్టిగా. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు బాగున్నారు కానీ వచ్చిన వాళ్ళని చూసి లోపల వాళ్ళు భయపడుతున్నారు. ఏ లెక్కన భయపడుతున్నారంటే వాళ్ళు డ్రెస్ చూసి భయపడుతున్నారు, వాళ్ళు పరిగెడుతున్నా నవ్వుతున్నా వాళ్ళు చేసే ప్రతి చూసి భయపడుతున్నారు, ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. ఆ ఇన్సెక్యూరిటీలో వాళ్ళని చూస్తున్నారు అంతే, వాళ్ళని చూస్తున్నారే తప్ప వీళ్ళ యొక్క ఒరిజినాలిటీ మర్చిపోయారు వీళ్ళు.
ఇది అనిపించింది. నీకేమనిపించింది? అలా ఏమనిపించలేదు. నాకైతే వాళ్ళు కూడా బానే ఉన్నారు. పొద్దున్న నుంచి వాళ్ళలో కలిసిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా ఇచ్చారు. కాకపోతే ఫస్ట్ డే కాబట్టి కొత్తగా ఉంది వాళ్ళందరికీ. రేపటి నుంచి అంతా కూడా సెట్ అయిపోయింది. అంతా కూడా ఇదవుతుంది. కానీ బాగుంది. అది కొత్తదనం ఉంది హౌస్లో అని అనిపించింది. కానీ ఇది ఏ విధంగా ఏ దారిలో ఎలా వెళ్తుందో అని తెలియదు. కానీ చాలా విషయాలు నాకు వీళ్ళలో ఎక్కువగా మాట్లాడుకున్నది ఎవరు అంటే నిఖిల్, రమ్య, అలాగే మాధురి గారు, ఆయేషా కూడా కొద్దిగా మాట్లాడింది. ఆయేషా ఎలా ఉంది? ఆయేషా యాక్టివ్ గా ఉంటుంది, అందరితో మంచిగా మాట్లాడుతుంది, అందరితో కలుపుకోగా ఉంటుంది, అంత పాజిటివ్ గానే ఉంది అమ్మాయి కూడా. ఆయేషా మైండ్ గేమ్ ఆడుతుందో అనుకుంటా. మైండ్ లో కూడా అమ్మాయి మైండ్ లో ఒకటి ఉంది, అక్కడ చేసేది ఒకటి, మామూలుగా మాటలు ఒకటి, తన ఒక ఇది ఉంది. సేమ్ ఆ అమ్మాయి కూడా అంతే, మాధురి, రమ్య కూడా సేమ్ అలానే. రమ్య అయితే మొహం మీద చెప్పేస్తుంది, మీరు ఏ మాటగా మాట కానీ ఇది ఫేక్ గా ఇలా కాదని నేను కవర్ చేయడం డెమోన్ నామినేట్ చేస్తుంది. డైరెక్ట్గా చెప్పేసింది, నేను ఎందుకు నామినేట్ చేస్తాను, నీకు నిజంగానే బ్రెయిన్ లేదు, నువ్వు బ్రెయిన్ లేకుండానే ఆడుతున్నావు. ఆ అమ్మాయి బ్రెయిన్ ఉండి ఎంత తెలివిగా ఆడాలో, ఎంత తెలివిగా ఉండాలో ఆ అమ్మాయి ఆట అమ్మాయి ఆడుతుంది. అది నీకే అర్థం కావట్లేదు, అది నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు. నేను ఇంత క్లియర్ గా నీకు వచ్చి డైరెక్ట్ గా చెప్తున్నాను. లేదు అనేది కన్నా బుర్ర లేదని అనుకుంటా. బుర్ర అన్న బ్రెయిన్ అన్న ఒకటి తప్పు, నో డౌట్. బ్రెయిన్ లేదు అనొచ్చు, తప్పులేదు. బుర్రలు అంటే కానీ తెలుగుకి ఇంగ్లీష్ కి ఏంటంటే అదే వెటకారం అంటారు అన్నమాట. లేదు బుర్ర లేదు అందనుకుంటున్నాను నేనైతే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో నీకు బుర్ర లేదు, బ్రెయిన్ కాదు బుర్ర లేదు అంది. కానీ దాన్ని బాబు డీసెంట్ గానే తీసుకున్నాడు. అది అడుగుతాడు, ఎక్కడో చెప్తావా అంటే అన్ని చోట్ల నేను చెప్పడం అంటే. తర్వాత వెళ్ళి మాట్లాడుతుంది, అమ్మాయి మాట్లాడేది, అమ్మాయితో ఓకే నేను మార్చుకుంటానని చెప్తాడు అబ్బాయి. ఒకటిలే ఎంతో కొంత వాళ్ళు బయట చూసిన దాన్ని వాళ్ళకి హెల్ప్ఫుల్ గా చేయడానికి కొంత ట్రై చేస్తున్నారు. మైండ్ గేమ్ మళ్ళీ వాళ్ళ స్టైల్లో వాళ్ళ వేలో ఇది చేస్తున్నారు. తనుజ కష్టపడి నిఖిల్ ఇస్తాడు నామినేషన్ లో. తనుజ ఆఫ్ కోర్స్ అనుకున్నదే ఒక సేఫ్ లానే నామినేషన్ చేసినట్టు అనిపించింది. అదే విషయం మాధురిగా నువ్వేం చేస్తున్నావు, నువ్వు గెలవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కి వేస్తారు కానీ ఇలా వీక్ కంటెస్టెంట్స్ కి వేయరు అని చెప్పేసి అంటే కొద్దిగా భయపడుతుంది తనుజ. ఒకటేమో నాన్న కాస్త సార్ అయిపోయాడు, భరణి సార్ అయిపోయారు. ఇక ఇటుపక్క పవన్, కళ్యాణ్ వీళ్ళని ఎంతవరకు నమ్మాలో తెలియట్లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళని చూస్తేనో భయం వేస్తుంది, ఎలా ఉండాలో తెలియట్లేదు. ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది. ఇంతకుముందు దాకా చుట్టూ ఉన్న వాళ్ళ సంఖ్య ఒక దూరం అవుతుంది, వీళ్ళందరూ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఎక్కడో తను ఒక ఇండివిజువల్ తన గేమ్ తను ఆడడానికి చేస్తూ ఉంది. కానీ ఎవరిని పడితే వాళ్ళని చేయలేక కొంత సేఫ్ గానే వేసినట్టుంది. కానీ ఇప్పుడు ముందు ఉంటుంది కదా, అమ్మాయికి కూడా పడిద్ది. కానీ ఆ అమ్మాయి వేసిన 2 పాయింట్స్ సుమన్ శెట్టి గారు చెప్పింది వేస్ట్, ఆ అబ్బాయికి చెప్పింది మాత్రం కరెక్ట్. నిజంగానే మనం కూడా అనుకున్నాం ఆ అబ్బాయి అలా చేశాడు అని చెప్పేసి. కానీ ఆ అబ్బాయిది కాకుండా సుమన్ శెట్టి గారిని యాక్సెప్ట్ చేయడం అనేది నాకు కరెక్ట్ గా అనిపించలేదు. ఎందుకంటే అది వేయాలండి ఇంకొన్ని రోజులు పట్టిద్దులేండి, ఆగండి. అలాగే తర్వాత రమ్యకి దొరుకుతుంది బాల్, అది తీసుకెళ్ళి రాముకి ఇస్తారు. రాము వీళ్ళిద్దరిని సేమ్ అదే టాస్క్ లో మీరు సరిగ్గా ఆడలేకపోయారు, మీరు ఇచ్చేసారు. బెలూన్ టాస్క్ లో ఇద్దరు బాగా ఆడలేదు, మీ వల్లే మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని చూసి అలా ఆడారు, అది మీరు తప్పేశారంటే రీతు అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది, నువ్వే చేసావు, నువ్వే సంచాలకు, నువ్వు బుర్ర ఎక్కడ పెట్టావు, నువ్వెక్కడ ఉన్నావు, నువ్వు ఆ రోజే నిద్రపోయావు, ఈ రోజు నిద్రపోయావు, అట్టా ఇట్టా 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 మొత్తం మళ్ళీ అదే గోల అదే కథ. ఇద్దరిని తీసుకొచ్చి నామినేషన్లో వేస్తే ఆ అమ్మాయి ఎవరు రమ్య ఏమో తనని సేవ్ చేస్తుంది, రీతుని డెమో అనే నామినేషన్లో పెడుతుంది. ఇక్కడ దాకా మనకి ఎపిసోడ్లో చూపించారండి. దీని తర్వాత కూడా నామినేషన్స్ లైవ్లో జరుగుతూనే ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్లో. ఇంకా ఇవాళ మార్నింగ్ నుంచి కొన్ని ముఖ్యమైన ఇవి జరిగినాయి అనమాట, అవి కూడా అప్పుడే మాట్లాడతాను నేను కూడా. ఈ వీడియో ఎలా ఉన్నాడు? సాయి బాగున్నాడు అంటే బాగున్నాడు కాదు, అబ్బాయి ఏంటంటే ఆలోచనలో ఎలా పడితే అలా నోట్లో నుంచి మాట్లాడటం అలా ఏం లేదు, ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు నామినేషన్స్లో తెలివిగా ఆలోచిస్తున్నాడు, ఓకే ఇలా అంటే ఇట్లా ఇలా మీరు ఎవరికి వేస్తారు ఇలా ఏదో ఆలోచిస్తున్నాడు. కానీ నేను ఒక్క రోజులో జడ్జ్ చేయకూడదు కాబట్టి బాగానే ఉన్నాడు ఇప్పుడు దాకా. దాని తర్వాత నుంచి మనం చూడాలి ఎలా ఉండబోతుందో ఆట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.